హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం రండి. ఇంట్లోనే ఫంక్షన్లో తిన్నట్టుగా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీగా, కొంచెం ఫ్రైగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా మరి ఫంక్షన్లో. సో దానికోసం ముందుగా మనం చికెన్ తీసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. మసాలాలు కూడా అంతే. ఇవన్నీ మంచిగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలైనా మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా కలుపుతుంటేనే చికెన్కి మసాలా అంతా బాగా పడుతుంది. ఇలా పట్టిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా చికెన్కి అంతా బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు అలా పక్కన పెట్టాలి. మూత పెట్టేసి మంచిగా పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం మసాలా తయారు చేసుకుందాం. ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4-5 వెల్లుల్లి, ఒక 5-6 జీడిపప్పు, అలాగే చిన్న ముక్క అల్లం ముక్క వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక టమాటా వేసాను. నేను తీసుకున్న చికెన్ 1/2 kg. ఈ టమాటా వేసుకున్న తర్వాత 1 పెద్దుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం సాజీరా కొంచెం, 2 ఇలాచీలు, అలాగే 2 లవంగాలు, 1 చెక్క చిన్న ముక్క వేసుకోవాలి. ఈ వేసుకున్న దాన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాని పక్కన పెడదాం. ఇప్పుడు ఒక స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులోకి 2.5 పావుల వరకు నూనె వేసుకోవాలి. 1/2 kg చికెన్కి 2.5 లేదు అంటే 3 పావుల వరకైనా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం మసాలా కూడా ప్రిపేర్ చేసాం కాబట్టి మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు నూనె వేడైన తర్వాత చికెన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల పాటు, కనీసం 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు మినిమం ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్లో వచ్చే వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. ఇదంతా కలుపుకుంటూ 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూస్తుంటే కనుక మీకు వాటర్ అంతా పోయి చక్కగా పొడి పొడిగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా అంతా కూడా ఆయిల్ పైకి తేలి ఇలా చికెన్ అంతా ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ చికెన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. చికెన్ అంతా కూడా మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మరొక ప్లేట్లోకి చికెన్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలో 1.5 పావు వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత అందులో మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా కూడా ఆ కళాయిలో వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాల దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లైట్గా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా మసాలా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాతోని మంచి టేస్ట్ వస్తుందండి మనం చేసే ఈ చికెన్ ఫ్రైకి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఇందులో ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఇందులో మసాలాకి తగినంత కారం మాత్రమే వేసుకోవాలి. 1.5 స్పూన్ దాకా వేసాను నేను కారం. తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసి ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా ఇదంతా మసాలా అంతా కూడా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత కారం ఇదంతా మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని 10 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో అలా మూత పెట్టి వదిలేసేయాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ మనకి రెడీ అయిపోతుంది. ఇలా గనక చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుంటే రైస్లోకి, రోటీలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్ ఫ్రై చేసుకొని తర్వాత మసాలా ప్రిపేర్ చేసి చికెన్ని అందులో వేసి మళ్ళీ ఫ్రై చేస్తారనమాట. ఇలాగ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మసాలా కర్రీ టైప్లో ఉంటుంది, మసాలా ఫ్రై టైప్లో ఉంటుంది. చికెన్ వేసిన తర్వాత మంచిగా 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటాం కదా. ఇప్పుడు ఆయిల్ లైట్గా పైన తేలుతుంటుంది కదా, ఇంకా మంచిగా ఫ్రై అయిపోయిందని అర్థం అండి. మనం ముక్క చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం ఫ్రై చేసినప్పుడే ముక్క ఉడికిపోతుంది.
ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ ఉత్తిగా కూడా తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి. వీడియోకి లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ, బాయ్.